ఆయన మాజీ మంత్రి, ఐటీ మినిస్టర్గా పనిచేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టిస్తాయి. సోషల్ మీడియాలో ఆయన న్యూస్ మేకర్. ఒక్కోసారి సొంత పార్టీ లీడర్లను చిక్కుల్లో పడేస్తాయి. కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న గుడివాడ మరోసారి బాంబ్ పేల్చారు. ఓపెన్ హార్ట్తో ఫెయిల్యూర్స్పై కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? కావాలనే నోరు జారారా? అధినేతే ఒకవేళ ఆయనతో అలా మాట్లాడించారా? ఉత్తరాంధ్ర ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? గుడివాడ అమర్నాథ్ పరిచయం అక్కర్లేని నేత. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఏదో అనుకుని ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు. మీడియాలో నిత్యం వార్తగా మిగిలిపోతూ ఉంటారు. తెలిసి కొంత, తెలియక ఇంకొంత అన్నట్టుగా ఉంటుంది అమర్నాథ్ వ్యవహారం. తన వాగ్దాటితో ప్రత్యర్థిని టార్గెట్ చేయడంతో పాటు సొంత పార్టీని చిక్కుల్లో పడేస్తూ ఉంటారు. అందుకే ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ వైఫల్యాల గురించి బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్నారు గుడివాడ. నిజానికి అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం. ఆయన తీసుకువెళ్లి చోడవరం అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు అధినేత జగన్. దీంతో అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి గుడివాడ కంటే సీనియర్స్ చాలా మందే ఉన్నా ఆయనే పబ్లిక్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. పార్టీ ఓడిపోయాక ఏడాదిన్నర కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పలుమార్లు జగన్ను ఇరకాటంలో పెట్టిన సందర్భాలు కోకొల్లలు. జగన్ సైన్యంగా చెప్పుకున్న వాలంటీర్స్ వ్యవస్థ కారణంగానే ప్రజలకు పార్టీకి మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయని గతంలో హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి. అమర్నాథ్ తర్వాత దక్షిణ కోస్తాలో ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా అదే ధోరణిలో మాట్లాడారు. చెప్పిన విధానం వేరైనా రాయలసీమ లీడర్షిప్ కూడా దాదాపుగా ఇదే ఫీల్తో స్పందించింది. ఇవాళ కాకుంటే రేపైనా మనకు గుర్తింపు దక్కుతుందన్న నమ్మకంతో కేడర్ గట్టిగా నిలబడగలుగుతోందన్న వాదన వైసీపీలో బలపడుతోంది. వివిధ సామాజిక వర్గాల వారీగా వైసీపీకి పడ్డ ఓట్లు, కూటమి పార్టీలకు లభించిన మద్దతు గురించి ఓపెన్ డిస్కషన్ పెట్టారాయన. విశాఖలో జరిగిన వైసీపీ ఎస్సీ విభాగం ప్రాంతీయ సమావేశంలో ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఎంతగా చెప్పినా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసరికి అవేమీ పెద్దగా వర్కౌట్ కాలేదు అన్నది అమర్నాథ్ వాదన. బీసీలు 30 నుంచి 35%, కాపులు 20%, రెడ్లు 50% మాత్రమే ఆదరించినట్టు క్యాలిక్యులేషన్స్ చెప్పారాయన. అగ్రకులాలు, బీసీ సామాజిక వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరించని కారణంగానే వైసీపీ ఓడిపోయిందన్నారు అమర్నాథ్. గుడివాడ వ్యూహాత్మకంగానే బహిరంగ వేదిక మీద ఆ మాటలు అన్నారు అన్నది ఇంకొందరి అభిప్రాయం. 2019లో ఆదరించిన వివిధ వర్గాలు 5 ఏళ్ల పాలన తర్వాత తిరస్కరించాయని, అధికారంలో ఉన్నప్పుడు తమకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసహనమే అందుకు కారణమని అంటున్నారు. జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా పేరున్న యువనేతకు సొంత నియోజకవర్గం లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. ఆయన కోరుకున్న గాజువాకను తిప్పల ఫ్యామిలీకి కేటాయించారు. భీమిలి నుంచి పోటీ చేయాలని భావించారు. అది కాస్త విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేతకు దక్కింది. దీంతో విశాఖ నుంచి ఏ విధంగానూ రాజకీయం చేసే అవకాశం గుడివాడకు దక్కలేదు. ఒకప్పుడు విశాఖ జిల్లాలో అంతా తానే అన్నట్టుగా వ్యవహరించిన అమర్నాథ్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. విశాఖ జిల్లాలో ప్రభావం కోల్పోయి అనకాపల్లికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. అధినేత జగన్ ఆశీస్సులు ఉన్నాయంటున్నాడు. వైజాగ్ పాలిటిక్స్ లో చక్రం తిప్పిన ఆయన కార్యకర్తలు, సీనియర్లను పక్కన పెట్టి ఒంటెత్తు పోకడలు అవలంబించారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానంలో ఎదురైన పరాభవం అనంతరం ఆయన్ను అనకాపల్లికే పరిమితం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాగర తీరంలో హాట్ టాపిక్ గా మారింది. జీవీఎంసీ మేయర్ పీఠం కోల్పోవడానికి నేరుగా అమర్నాథే కారణమని క్యాడర్లో, నేతల్లో ఒకే మాట వినిపిస్తోంది. విశాఖలో అసంతృప్తి మంటలు ఎగిసిపడుతున్న సమయంలో పార్టీ పెద్దలు ఆ పరిస్థితిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా ఆయన్ను వ్యూహాత్మకంగా అనకాపల్లికి మళ్లించారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు మెజారిటీ టీడీపీకి వెళ్తాయన్న అంచనాలు ముందు నుంచి ఉన్నా అనూహ్యంగా ఇతర కులాలు కూడా దూరం జరగడమే ఓటమికి కారణమన్నది తాజా విశ్లేషణ. జరిగిన లోటుపాట్లను వైసీపీ అధిష్టానం గుర్తించిందని, భవిష్యత్తులో అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తామని వివిధ సామాజిక వర్గాలకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే అమర్నాథ్ కొత్త విశ్లేషణలు తెరపైకి తెస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గుడివాడ కొత్త రాగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.